మీరు హిందువా? మీరు సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుని పాద సన్నిధిలో పని చేయాలనుకుంటున్నారా? అది కూడా గవర్నమెంట్ జాబ్, టీటీడీలో అండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో. అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. తిరుపతిలో ఉన్న ప్రెస్టీజియస్ స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అయితే జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. స్టాఫ్ నర్స్, పారామెడికల్, నాన్ పారామెడికల్ ఇంకా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఇది గవర్నమెంట్ జాబ్, చాలా మందికి గోల్డెన్ ఆపర్చునిటీ. కాకుంటే ఇది కొంచెం స్ట్రిక్ట్ రూల్స్తో కూడిన ప్రాసెస్. వీడియోని చివరి వరకు చూడండి, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేస్తున్నాను. మీరు ఫిజికల్ వ్యూని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆగస్టు 10, 2026 రాత్రి 11:59కి అయితే ఓపెన్ ఉంటాయి. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగా అప్లై చేయండి. ఇకపోతే ఇంపార్టెంట్ కండిషన్స్ చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రూల్స్ ప్రకారం ఈ జాబ్స్కి కేవలం హిందూ మతం ఫాలో అయ్యేవారు మాత్రమే అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులకైతే పర్టికులర్గా డిస్ట్రిక్ట్, ఉదాహరణకు తిరుపతి జిల్లా లోకల్ స్టేటస్ ఖచ్చితంగా కావాలి. ఇకపోతే వయసు పరిమితి జూలై 1, 2026 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా 3 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. స్టాఫ్ నర్స్ టోటల్గా 236 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ కూడా చాలా బాగుంది. 38,720 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. అర్హతల విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎంతో పాటు 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి. పారామెడికల్, స్టేట్ లెవెల్, నాన్ పారామెడికల్, క్లినికల్ సైకాలజిస్ట్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ లాంటి చాలా పోస్టులు ఉన్నాయి. ఇకపోతే తిరుపతి డిస్ట్రిక్ట్ క్యాడర్, జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, రిసెప్షనిస్ట్ లాంటి పోస్టులు కేవలం తిరుపతి జిల్లా లోకల్ అభ్యర్థులకు మాత్రమే. అప్లికేషన్ ఫీజు ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2,360 రూపాయలు గాను ఉంటుంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 1,770 రూపాయలు గాను ఉంటుంది. సెలక్షన్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ అప్లికెంట్స్ 10 కన్నా ఎక్కువ ఉంటే కంపల్సరీగా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 75 మార్కులకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల సమయం, నెగటివ్ మార్కింగ్ అయితే లేదు. మిగతా 15 మార్కులు మీ ఎక్స్పీరియన్స్కి గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఎక్స్ట్రా మార్క్స్ అయితే మీకు వస్తాయి. అలాగే 10 మార్కులు ఇంటర్వ్యూకి ఇస్తారు. ఎగ్జామ్లో ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 40%, బీసీ వాళ్ళకి 35%, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 30% మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. అప్లై చేయాలనుకునే వారు swims.tpd.ap.nic.in అయితే అప్లై చేయండి. ఈ అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. డాక్యుమెంట్స్ అన్నీ PDF ఫార్మెట్లో 1 MB లోపు రెడీగా ఉంచుకోండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి, నేనైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఫిజికల్ వ్యూని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా ఏపీలో ఉన్న జాబ్ సీకర్స్కి తప్పకుండా షేర్ చేయండి.